హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని టెర్రస్ గార్డెన్. ఇదైతే చూస్తున్నారు కదా, ఇవి చిన్న ఉసిరి కాయలు అయితే చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి నల్లికాయలు అని కూడా అంటారు. చెట్టుకు అయితే ఎలా చక్కగా వచ్చాయో. ఈ మొక్కకు కాయలు రావడానికి మనకైతే మొక్క పెట్టిన 3 years అయితే పట్టిందండి. మొక్క అయితే చాలా చిన్నది, చూస్తున్నారా, కింద తక్కువే వచ్చాయి. ఇక్కడికి వస్తే మనకు పైన అయితే ఇక్కడ హెవీగా వచ్చాయి. ఈ మొక్క అయితే పెద్ద కేరింగ్ అనేది తీసుకోలేదండి నేను. ఎందుకంటారేమో అంటే ఫ్రూటింగ్ మనకు చాలా లేట్గా వచ్చాయి, అందుకని నేనైతే పెద్దగా పట్టించుకోలేదు. ఇక్కడ చూస్తే మనకు కాయలు అయితే హెవీగా వచ్చాయి. ఇవి ఇంకా పెద్దవి అయితే కావాలి, ఏ పట్టుకుంటే కూడా రాలిపోతున్నాయి. ఇక్కడ చూడండి, ఇదైతే మనకు రెడీ అయిపోయింది అనుకుంటా. ఈ కాయలు తినాలన్నా కూడా చాలా పులుపు అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇదైతే సైజ్ చూడండి, మీకు ఇలా డ్రమ్ములో అయితే పెట్టేశాను నేను. అంటే హాఫ్ డ్రమ్మే, చాలా చిన్నది. దీంట్లో అయితే ఇలా ఉంచేశాను. దీనికి కాయలు ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ వాటరింగ్ అయితే ఇవ్వనండి. ఏ మొక్కకు కూడా పూత కాయలు ఉన్నప్పుడు చాలా తక్కువే ఇస్తాను, ఎందుకంటే పూత రాలిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇవైతే మనం చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అంటే చాలా హెవీగా వచ్చేస్తాయి కాయలు. మనం ఇలా టెర్రస్ పైన కూడా మనకు కావాల్సిన మొక్క అయితే పెట్టుకోవచ్చు. అయితే మనకు భూమిలో అయితే చాలా పెద్దవి అయితే అవుతాయి మొక్కలు, కానీ ఇవి నాటు చెట్లు వేసుకున్నా కూడా మనము కుండీల్లో పెట్టుకునే అప్పుడు ఏమవుతుందంటే మనకు టైం అయితే 3 years పట్టినా కూడా ఇలా చిన్న మొక్కకే కాయలు అనేది ఇలా వచ్చేస్తాయి. మనం ఏ మొక్క అయినా పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా చక్కగా అయితే ఉంది కదండి. చాలా బాగుంది చూడటానికి కూడా. మీకు దూరం నుంచి చూపిస్తే కూడా ఇలా అయితే ఉంది డ్రమ్ము. ఇలా అయితే మొక్క అయితే ఉండదు. ఇప్పుడు ఫ్లవర్స్ మొక్క అయితే చూపిస్తాను. ఇక్కడ చూసారా, చామంతి మొక్క అండి. నేను ఒక 10 రూపీస్తో కొన్న మొక్క అండి. ఇదైతే ఒక 10 రూపాయలు అంటే 30 రూపీస్, 10 రూపీస్ అనుకోండి. ఒక 3 మొక్కలు అయితే ఇచ్చాడు, అలా పెట్టేశాను. ఇదైతే బయట తెచ్చుకున్నాను ఈ మొక్క. ఇది 30 రూపీస్ వచ్చింది. అంటే బండి మీద అయితే పెట్టి అమ్ముతూ ఉన్నారండి. చాలా తక్కువ రేటుకే వచ్చాయన్నమాట ఈ మొక్క కూడా. నేను ఇది ఫ్లవర్ మొక్క అయితే ఈ చామంతులు పెట్టేశాను. పెట్టేస్తే మనకి ఇలా చుట్టూరు అయితే అల్లేసుకునింది. మొత్తం అయితే ఇక్కడంతా చూడండి, ఇట్లా మొత్తం అయితే మొగ్గలు అయితే వచ్చేసాయి మొక్కకు చుట్టూరు. ఇటు సైడ్ చూస్తే వైట్ అయితే పెట్టాను. ఇది ఈ మధ్యనే పెట్టానండి. ఇది పూలు అయిపోయాయి, మళ్ళీ కూడా వచ్చాయి మనకు ఇలా మొగ్గలు కూడా. పూలు అయిపోయి మళ్ళీ మొగ్గలు అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇది కూడా ఈ మధ్యనే పెట్టానండి. అదైతే చాలా రోజులైంది. దీంట్లోనే మనము గులాబీ కూడా వేసుకున్నాను, చూస్తున్నారు కదా. అంటే ఇది కింద బకెట్ అయితే స్పేస్ అనేది ఎక్కువ ఉంది ఇలా రౌండ్, అందుకని దీంట్లో ఇన్ని మొక్కలు అయితే పెట్టాను. అన్నీ పెట్టా కూడా మనకు చాలా అందంగా అయితే ఫ్లవర్స్ అన్నీ అయితే చాలా బాగా అయితే ఉన్నాయండి చూడటానికి కూడా. మనము స్పేస్ ఎక్కువ ఇచ్చే కొద్దీ మొక్కలు అనేది హెల్దీగా పెరుగుతాయి. స్పేస్ అనేది ఎక్కువ ఉండాలి. స్పేస్ తక్కువ ఉంటే ఏమవుతుందంటే మనకు మొక్క అనేది ఎక్కువ పెరగకపోగా పువ్వులు త్వరగా వస్తాయి, మొక్క ఎక్కువ పెరగదనమాట. అంటే చాలా తక్కువ ఫ్లవర్స్తోనే అయిపోతుందన్నమాట. కొద్దిగా ప్లేస్ ఎక్కువ ఉంటే ఇలా చూడండి, రౌండ్ షేప్లో మొత్తం అల్లుకుపోయిందనమాట ఈ చామంతి మొక్క. నేను ఇటు సైడ్ అయితే పెట్టాను ఒకటే. ఇప్పుడు ఫ్లవర్స్ అనేది చూస్తున్నారు కదా మీరు, ఇదైతే పెట్టాను. ఇది మొత్తము ఇలా స్ప్రెడ్ అయిపోయింది. లోపల కూడా చూస్తే మీకు చిన్న చిన్నవి మొక్కలు ఉన్నాయి. ఈ చామంతి ఏమంటే మనము ఇది ఫస్ట్ పెట్టింది చనిపోయినా కూడా ఇక్కడ పక్కన అనేది అంట్లు వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా పెద్ద కంటైనర్ అనేది తీసుకుంటే అవి మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, చుట్టూరు అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా చూడండి, ఇది ఇటు సైడ్ కూడా వచ్చింది. ఇది ఇంకా మొగ్గ స్టార్ట్ అవ్వలేదు, ఇక్కడ లైట్గా అయితే ఉందన్నమాట. ఇలా చూడండి, మొత్తం అనేది మనకు ఎప్పుడు అనేది మొక్క పాడైపోకుండా ఇలా వస్తూ ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.